నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కన్నా ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ ఏమంటే పొత్తులు మీద పెట్టుకోవాలి. ఓకే, 17 కేంద్రంలో బీజేపీ ఉంది, రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తున్నారు. అందరూ చెప్తున్నారు సౌత్ ఇండియా తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ 30 ఏళ్ళు వెనక్కిపోయిందాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్ కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం. ఒకవేళ ఇక్కడ మేము గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేము. ఇలాంటి వచ్చిన ఇంకొక పక్కన మీరు జనసేనకు ఎందుకు పెట్టుకోవాలి, జనసేన తెలుగుదేశం ఇది పెట్టుకోవాలి అంటే దీని ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, పేర్లు డివైడ్ చేసుకోండి. మేము అబద్ధాలు చెప్తాం, ప్రజలను మోసం చేస్తాం, మధ్య పడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడు లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు, ఎప్పుడు మీరు పోటీ చేయలేదు తక్కువ సీట్లలో అని ఒక పక్క. ఇంకో పక్క జనసేనని మీరు తక్కువ సీట్లు వచ్చాయని ఆయన వచ్చగలడం. బీజేపీ మీరు నేషనల్ పార్టీ ఇన్యాన్ని చూస్తున్నది, మీరు గట్టిగా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోడ్లు మీరు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది రాష్ట్రం గెలవాలి, అదే మరి ఓటు డివైడ్ కాకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు. నేను కూడా గర్వంగా పోకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, లేకపోతే 22 సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రాల్లో పరిపాలించింది, కేంద్రంలో చక్రాలు తిప్పాం. కాబట్టి నేను కూడా అన్ని వాదనకు రావాలి, నేను ఎక్కడికి పోను, ఎవరితో అధ్యక్షుడు అంటే ఎవరికి లాభం? ప్రజాహితం కోసం, ప్రజల కోసం, భవిష్యత్తు కోసం, భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు నా ఉద్దేశం మళ్ళా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ముందుకు పోవడానికి దోహదం చేయాలి. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, వ్యక్తులు లేవు. సమాజ హితం కోసం సమాజం ముఖ్యం మనందరికీ. ఈ ఆలోచన రాకపోతే, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 695 నేను ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, నాకు అవకాశం రాకపోతే పబ్లిక్ పాలసీని పాస్ చేసే అవకాశం నాకు ఉండేది కాదు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి పబ్లిక్ పాలసీస్ ని అమలు చేశారు కాబట్టి హైటెక్ సిటీ కట్టగలిగాను, ఐటీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోగలిగాం. లేకపోతే రిఫార్మ్స్ అని చేసుకొచ్చాం, వెల్త్ క్రియేట్ చేశాం. అది ఈరోజు హైదరాబాద్ నగరం అనేది భారతదేశంలో నంబర్ 1 సిటీగా తయారైంది. మోస్ట్ లేబుల్ సిటీ, నాలెడ్జ్ ఎకానమిక్ హబ్. అది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ప్రపంచానికి హబ్గా తయారైంది. మీరు బయోటెక్నాలజీ చూసుకోండి, ఎవరు ఊహించారు ఆ రోజు తెలుగుదేశం లేకపోయి ఉంటే, ఏ ఒక బయోటెక్నాలజీ పార్క్ రాకపోయి ఉంటే, భారత బయోటెక్ అని కంపెనీ పెట్టకపోయి ఉంటే కరోనా వ్యాక్సిన్ తయారు చేసేవాడము. ఇది నాట్ ప్రౌడ్ ఫర్ ది కంట్రీ. ఇలాంటి ఒకటి కాదు, కొన్ని వందల మార్పులు తీసుకొచ్చాం. అందుకే ఈరోజు కూడా నేను కూడా ఆలోచించింది అందరం కలిసి పనిచేద్దాం, కలిసి మళ్ళీ నూతన వరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు పూర్తి చేశాం. ఇది రాష్ట్ర హితం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలతో లేకపోతే రాజ్యాధికారం కోసం కాదు. రాజ్యాధికారం అవసరం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం. ఈ ప్రభుత్వ మార్పు కూడా ప్రజల కోసం మేలు జరగాలని చెప్పే దానికోసం చేశాం తప్ప, లేకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని కాపాడుకోలేము. ఇప్పటికే కొంతమందిలో ఒక ఆలోచన వచ్చింది,
ఎట్లా మేము వెళ్ళిపోయాం బయట, ఈ స్టేట్కి మేము రాలేము, అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు, ఆస్తులకు సెక్యూరిటీ లేదు, ఈసారి కనుక జరగడం జరిగితే మేము కూడా ఉండే ఒక ఎకరా 2 ఎకరాలు అమ్ముకొని వెళ్ళిపోతాం పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా. కానీ దానికి పరిష్కార మార్గాలు ఉంటే కాదు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూమిని కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఇక్కడ ఒక ఎకరా కొంటూ అక్కడ 5 ఎకరాలు కొనాలి, ఇప్పుడు అక్కడ ఒక ఎకరా అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనే పరిస్థితి. వై నేను భూములు ఒక్కటే రేట్లు పెరగాలని కాదు, భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి. ఒక రోడ్డు వస్తే, ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి, ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు. ఒక ఇండస్ట్రీ వస్తే పక్కన భూములు పెరుగుతాయి, దేనికోసం పక్కన డెవలప్మెంట్ వస్తుందని. లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి. ఇట్లా వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే భూములకు రేట్లు పెరుగుతాయి. హైదరాబాద్లో భూములకి ఒకప్పుడు నేను చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో ₹1,00,000 ఎకరా. అలాంటి ₹1,00,000 ఎకరా ఒక 5-10 సంవత్సరాల్లో 50 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 5-6 రెట్లు పెరిగింది. అది డెవలప్మెంట్. దానివల్ల రియల్ ఎస్టేట్ వచ్చింది, కంపెనీలు వచ్చాయి, పర్చేసింగ్ రేట్ పెరిగింది, వ్యాపారాలు పెరిగాయి, ఇన్నోవేషన్ వచ్చింది, స్టార్టప్లు వచ్చాయి. ఆ ఎకో సిస్టమ్ వచ్చి ముందు పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈ ప్రభుత్వం చేసే హింస, దాడులు, అక్రమ కేసులు, కబ్జాలు, దొంగ ఓట్లు, పోలి మతనాలు ఇది చేసే పని. దీనికి అందరూ భయపడుతూ ఇంట్లో ఉంటే పిల్లలు చెప్తున్నా, ముఖ్యంగా యూత్ చెప్తున్నా, మీ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే వేగొట్టాలి. మీరు సమిష్టి బాధ్యత కింద తీసుకుని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం. కొంతమందికి సీట్లు రావు, కష్టపడినలు ఉంటారు, అటు కేంద్రం నుండి ఇటు రాష్ట్రం నుండి అవకాశాలు ఉంటాయి. కానీ అందరూ బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలని ధ్యేయంతో ముందుకు రావాలి. దీనికి నాంది పలకడానికి 17వ తారీఖున ప్రధానమంత్రి మీటింగ్ వస్తుంది. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, మేము ఆ విషయాల గురించి కూడా పట్టించుకోవడం లేదు. ఎన్డీఏతో ఈరోజు కొత్తగా పొత్తు కాదు ఇది. ఒకప్పుడు ఎన్డీఏతో వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఒక్క మంత్రి పదవి తీసుకోకుండా ఆయన ఒత్తిడి చేసే స్పీకర్ తీసుకొని అన్కండిషనల్ గా సహకరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అధికారం కోసం కాదు, ఆ రోజు అయితే సుమారు 8 మంది మంత్రులు ఇచ్చాడు. ఒత్తిడి వచ్చిన అధికారం తీసుకోకుండా రాష్ట్రానికి మంచి చేయండి, పనులు చేయండి నాకు ఏమప్పుడంటే అది అవుట్ ఆఫ్ ది వే కాదు, అన్ని పాలసీలు చేశారు. ఆ పాలసీలన్నీ దేశానికి శ్రీరామ రక్షణ. అదే ನಾವು వాజ్పేయిలో మోడీ గారి నాయకత్వం 2014-19లో మళ్ళా పొత్తు పెట్టుకున్నాం. ఆ రోజు వచ్చిన పనులు జగన్ డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసింది. ఈరోజు ఒక అమరావతి చుట్టూ ఎంత పైకి పోయాను, ఒక పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం చేస్తుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేయడం, రాష్ట్రంలో కరువు నాట్లేదు. ఈరోజు ఏం జరిగింది? నీళ్లు ఇవ్వలేకుండా కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితి చేయడం. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటర్ స్కీములు పెట్టలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఒక్క స్కీములు కూడా ఉపయోగించుకోలేదు, మ్యాచింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత టైం అయినా ప్రజలను నడ్డుకోవడం, మోసం చేయడం, దోపిడీ చేయడం, ఎదుటి వాళ్ళ పైన దాడి చేయడం, ఎవరన్నా మాట్లాడితే అడ్డగుడ్డంగా మాట్లాడి వాడరాని భాష వాడి వీరి విధాలుగా అవమానం చేయడం ఇవి జరుగుతున్నాం. అందుకే మళ్ళీ ఇది చేస్తున్నాం. ఈ సభతో స్టార్ట్ కావాలి. మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి, వ్యక్తిగత వికాసం కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా నియమానుసారాలు లెక్కేస్తే మీరు నష్టపోతారు. కేసులు పెడతారనో లేకపోతే ప్రభుత్వ నిర్వహణ మనం నాకెందుకు వచ్చిందనో, ఎక్కడ మీరు సహాయతగా ఉన్నా, ఎక్కడ మీరు ఏమర్పాటుగా ఉన్నా మళ్ళీ మీరు తిరిగి కోలుకోలేరు, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేరు. సిద్ధం సభ పెట్టారు. ఏంటో సిద్ధం సభ ఎక్కడ ఊహించాము? గ్రీన్ మార్కేసి సభలు పెట్టే మీటింగ్ చూసాము. టెక్నాలజీ తెలిసిన వాళ్ళు గ్రీన్ మార్క్ ఇప్పుడు పెడతారు. ఇక్కడ కూర్చొని రికార్డ్ చేస్తే గ్రీన్ మార్క్ వేస్తే
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడం వరకు వస్తుంది. అది చేసి నాకు తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమనాలి వాళ్ళు? అంటే దానికి మళ్ళా బస్సులు ఎందుకు మీరు అంత 100 కోట్ల రూపాయలు డబ్బులు మీరు పెట్టాలి? అందులో వేరే పార్టీలు బస్సులు ఇవ్వకూడదు, మళ్ళా పోలీసులు వచ్చి అడ్డపడడం, దానికి జీవో నెంబర్ ఒక వెయిట్ తీసుకురావడం, దానిపైన మమ్మల్ని అందరినీ ఆంక్షలు పెట్టి కదలలేకుండా చేయడం, ఇలాంటి సరే మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, చేయని తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం అంటే ఎక్కడికి పోతున్నారు? కాబట్టి ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే మార్గం అందరూ ఆలోచించాల్సిందని మనం కోరుతున్నాం.